మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. మనం వార్తల్లో రోజు ఇజ్రాయెల్ గురించి వింటూ ఉంటాం. దాని చుట్టూ ఉన్న వివాదాలు, యుద్ధాలు చూస్తూ ఉంటాం. ప్రపంచంలో కొన్ని దేశాలు ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిస్తే మరికొన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాయి. అయితే మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? చరిత్రలో ఇజ్రాయెల్ ప్రజలను అంటే యూదులను హింసించిన, నాశనం చేయాలని చూసిన గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఏమయ్యాయి? వారి గతి ఏమైంది? ఈరోజు మనం ఒక సంచలనమైన, ఆశ్చర్యకరమైన విషయాన్ని పరిశోధించబోతున్నాం. అదేంటంటే, ఇజ్రాయెలును శపించిన వారు శాపగ్రస్తులయ్యారు అనే ఒక దైవిక సూత్రం చరిత్రలో నిజంగా పనిచేసిందా? ఇది కేవలం నమ్మకమా, లేక చరిత్ర పదే పదే మనకు చెబుతున్న ఒక చేదు నిజమా? ఈ వీడియోలో నిజ నిజాలు తెలుసుకుందాం. ఈ మొత్తం చర్చకు మూలం బైబిల్లోని ఒకే ఒక్క వాగ్దానం. దేవుడు అబ్రహాముతో, అనగా ఇజ్రాయేలు జాతికి చెందిన మూలపురుషుడితో చేసిన వాగ్దానం. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనంలో దేవుడిలా అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ అండ్ హూ ఎవర్ కర్సెస్ యూ ఐ విల్ కర్స్. చూడ్డానికి ఇది చాలా సాధారణ వాక్యంలా అనిపించవచ్చు, కానీ ఈ ఒక్క వాక్యం ప్రపంచ చరిత్ర గతిని మార్చేసిందని చాలామంది నమ్ముతారు. ఇజ్రాయేలును దీవించిన వారు దీవించబడ్డారా? ఇజ్రాయేలును శపించిన వారు, హింసించిన వారు నిజంగా పతనమయ్యారా? చరిత్ర పుస్తకాలను ఒకసారి తిరిగేద్దాం రండి. మొదటిగా మనకు బాగా తెలిసిన ప్రాచీన ఈజిప్ట్. ఈ చరిత్ర మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యం ఈజిప్ట్. ఇజ్రాయేలీలను 400 సంవత్సరాలు బానిసలుగా చేసుకుని వారిని తీవ్రంగా హింసించారు. వారి మగపిల్లలను చంపమని ఫరో ఆజ్ఞాపించాడు. వారు దేవునికి మొరపెట్టారు. ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు. 10 భయంకరమైన తెగుళ్లు ఈజిప్టును నాశనం చేశాయి. ఫరో అతని సైన్యం ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఒకప్పుడు వైభవోపేతంగా వెలిగిన ఈజిప్టు సామ్రాజ్యం ఆ దెబ్బ నుండి మళ్లీ కోలుకోలేక తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోయింది. రెండవదిగా బబులోను సామ్రాజ్యం. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు యెరూషలేమును నాశనం చేశాడు. దేవుని ఆలయాన్ని నేలమట్టం చేసి యూదులను బానిసలుగా తన దేశానికి తీసుకువెళ్లాడు. ఆ రోజుల్లో బబులోన్ అంటే తిరుగులేని శక్తి. కానీ సరిగ్గా 70 సంవత్సరాల తర్వాత పర్షియా సామ్రాజ్యం చేతిలో బబులోను అత్యంత దారుణంగా పతనమైంది. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఆ నగరం ఈరోజు శిథిలాల దిబ్బగా మిగిలిపోయింది. మూడవదిగా పర్షియన్ సామ్రాజ్యం. బబులోను తర్వాత పర్షియా వచ్చింది. ఇక్కడ కూడా అదే కథ పునరావృతమైంది. హామాన్ అనే ఒక అధికారి యూదులందరినీ ఒకే రోజులో జెనోసైడ్ చేయాలని కుట్ర పన్నాడు. కాని దేవుడు ఎస్తేరు ద్వారా తన ప్రజలను కాపాడాడు. యూదులను చంపాలని చూసిన హామాను తానే ఉరికమ్మానికి ఎక్కాల్సి వచ్చింది. ఇక నాలుగవదిగా రోమన్ సామ్రాజ్యం. చరిత్రలోనే అత్యంత గొప్ప, క్రూరమైన సామ్రాజ్యాలలో రోమ్ ఒకటి. వీరు క్రీస్తు శకం 70లో యెరూషలేమును మళ్లీ నాశనం చేశారు. రెండవ ఆలయాన్ని తగలబెట్టి లక్షలాది మంది యూదులను చంపి మిగిలిన వారిని ప్రపంచమంతటా చెదరగొట్టారు. ఆ తర్వాత కొన్ని శతాబ్దాల పాటు రోమ్ ప్రపంచాన్ని ఏలింది. కాని చివరికి ఏమైంది? అంతర్గత కలహాలు, ఆర్థిక సమస్యలు, బయటి దండయాత్రలతో ఆ మహాసామ్రాజ్యం మొక్కలై చరిత్రలో కలిసిపోయింది. ఐదవదిగా ఇప్పటి పరిస్థితులు. ఈ సూత్రం కేవలం పాతకాలానికే పరిమితం కాలేదు. ఆధునిక చరిత్రలో కూడా మనకు స్పష్టమైన ఉదాహరణలు కనిపిస్తున్నాయి. స్పానిష్ సామ్రాజ్యం. 15వ శతాబ్దంలో స్పానిష్ ఇంక్విజిషన్ పేరుతో లక్షలాది మంది యూదులను బలవంతంగా మతం మార్చారు, హింసించారు, దేశం నుండి తరిమేశారు. ఆ తర్వాత ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన స్పానిష్ సామ్రాజ్యం నెమ్మదిగా తన శక్తిని కోల్పోయి ఒక సాధారణ దేశంగా మిగిలిపోయింది. నాజీ జర్మనీ. ఇక 20వ శతాబ్దంలో హిట్లర్ గురించి మనందరికీ తెలుసు. యూదులను భూమి మీద నుండే తుడిచిపెట్టేయాలని 60 లక్షల మంది యూదులను అత్యంత క్రూరంగా చంపాడు. 1000 సంవత్సరాలు నా సామ్రాజ్యం ఉంటుందని గప్పాలు కొట్టాడు. కానీ కేవలం 12 సంవత్సరాలలోనే అతని సామ్రాజ్యం మట్టిలో కలిసిపోయింది. హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సోవియట్ యూనియన్. కమ్యూనిస్టు రష్యా కూడా యూదులను తీవ్రంగా హింసించింది. వారి మతాన్ని ఆచరించకుండా అణిచివేసింది. 70 సంవత్సరాల పాటు ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా వెలిగిన సోవియట్ యూనియన్ 1991లో ఒక్క తుపాకీ గుండు కూడా పేలకుండానే మొక్కలైపోయింది. ఒక్కసారి ఆలోచించండి. ఈజిప్టు, అమాలేకీయులు, అషూరియులు, బాబిలోనియన్లు, పర్షియన్లు, గ్రీకులు, రోమన్లు, స్పానిష్ సామ్రాజ్యం, నాజీ జర్మనీ, సోవియట్ యూనియన్, వీరందరికీ ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్ ఏంటి? వారందరూ తమ తమ కాలాలలో ప్రపంచంలోనే అత్యంత బలమైన శక్తులు. వాళ్ళందరూ ఇజ్రాయేలు ప్రజలను హింసించారు, నాశనం చేయాలని చూశారు. చివరికి వారందరూ పతనమయ్యారు. చరిత్రకారులు ఈ సామ్రాజ్యాల పతనానికి రాజకీయ, ఆర్థిక కారణాలు చెప్పవచ్చు. అవి కూడా నిజమే కావచ్చు. కానీ బైబిల్ ప్రకారం చూస్తే ఈ ప్రతి పతనం వెనుక ఒకే ఒక ఆధ్యాత్మిక సూత్రం, ఒకే ఒక స్థిరమైన నమూనా కనిపిస్తుంది. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానం.
దేవుడు తన వాగ్దానానికి ఎంత కట్టుబడి ఉన్నాడో మనం చూశాం. ఇజ్రాయేలును శపించిన ప్రతి సామ్రాజ్యం చరిత్ర గర్భంలో ఎలా కలిసిపోయిందో చూశాం. ఒక భౌతికమైన నిబంధన కింద, ఒక భూసంబంధమైన ఆశీర్వాదాల కోసం ఏర్పరచబడిన ఒక ప్రజల కోసమే దేవుడు ఇంత చేస్తే, మరి తన స్వరూపంలో తన ఆత్మతో నింపబడి తన సొంత కుమారుని రక్తంతో కడగబడిన ఆత్మ సంబంధమైన క్రైస్తవ జనుల కోసం ఆయన ఇంకెంత చేస్తాడు? పాత నిబంధన ప్రజల చరిత్రను చూడండి. వారు దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవించారు. తిరిగి తిరిగి విగ్రహాల వైపు వెళ్ళినప్పుడు, ప్రవక్తలను చంపినప్పుడు కూడా దేవుడు వారిని పూర్తిగా విడిచిపెట్టలేదు. నేను నిన్ను అరచేతిలో చెక్కుకొనియున్నాను అని చెప్పిన దేవుడు తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. మరిప్పుడు మన సంగతేంటి? మనం కేవలం ఆయన సేవకులం మాత్రమే కాదు, ఆయన పిల్లలం. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో ముద్రించబడి నిబంధనలో ఉన్నాం. మనం ఆయన శరీరంలోని అవయవాలు, ఆయన పెండ్లి కుమార్తె అయిన సంఘం. అలాంటి మన పక్షాన ఆయన మౌనంగా ఉంటాడా? కాని ఈరోజు మన కళ్ల ముందే మన సహోదరులు హింసించబడుతున్నప్పుడు ఈ ప్రశ్న మనల్ని తొలిచేస్తుంది. నైజీరియాలో తీవ్రవాదుల కత్తులకు బలవుతున్న మన సహోదరుల ఆర్తనాదాలు మనం వింటున్నాం. చైనాలో ప్రభుత్వ ఉక్కుపాదం కింద ప్రాణాలకు తెగించి రహస్యంగా ఇళ్లల్లో కూడుకుంటున్న సంఘాల గురించి మనం చదువుతున్నాం. ప్రాణాలకు తెగించి జీవిస్తున్న క్రైస్తవుల పక్షాన ఆయన ఎందుకు మౌనంగా ఉంటాడు? ఆయన మౌనంగా ఉండలేడు. ఆయన మౌనం చేతకానితనం కాదు, అది తీర్పుకు సమయం కూర్చుతున్న దేవుని గంభీరమైన నిశ్శబ్దం. వారి ప్రతి కన్నీటి బొట్టు ఆయన దృష్టిలో ఒక సముద్రం. వారు కార్చిన ప్రతి రక్తపు చుక్క పరలోకంలో ఒక కేక పెడుతుంది. ప్రభువా, ఎందాక అని అడుగుతోంది. శద్రకు, మేషకు, అబేద్నెగోలతో కలిసి మండుతున్న అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా నడిచిన దేవుడు ఆయన మారలేదు. ఆయన ఈరోజు అలాగే ఉన్నాడు. దానియేలుతో పాటు సింహాల బోనులో వాటి నోళ్లను మూయించిన దేవుడు ఆయన మారలేదు. ఆయన ఈరోజు విశ్వాసి పక్షాన నిలబడి ఉన్నాడు. లోకం వారి కథను ముగించామని సంబరపడవచ్చు, వారిని భూమి మీద నుండి తుడిచిపెట్టేశామని ఉత్సహించవచ్చు. కాని దేవుడు వారి కోసం సిద్ధం చేస్తున్న మహిమ కిరీటాన్ని, పరలోకంలో వారు అందుకోబోయే విజయోత్సవాన్ని ఏ శక్తి, ఏ ప్రభుత్వం, ఏ వర్గం, ఏ మతం ఆపలేదు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.